మనకి ఇంగ్లాండ్తో ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ అయినాయి కదా. సో ఫస్ట్ టెస్ట్లో చూసుకున్నాం అనుకోండి, ఏదో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ దయ వల్ల వాళ్ళు బయటపడ్డారు. కానీ సెకండ్ టెస్ట్లో చూసుకుంటే ఎక్కడా కూడా మన వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ మొత్తాన్ని కూడా వన్ సైడ్ చేసి పక్కన పెట్టేశారు కదా. అయితే మరి దీని తర్వాత ఈ ఓటమికి అసలు కారణం ఏందా అని చెప్పేసి బెన్ స్టోక్స్ని అడిగితే బెన్ స్టోక్స్ ఏం చెప్పాడు తెలుసా? ఎవరి మీద నెట్టకుండా డైరెక్ట్గా పిచ్ మీద నెట్టేశాడు. ఇక్కడ పిచ్ చూసుకుంటే మాకు ఉపఖండంలో పిచ్ లాగా మొత్తం ఫ్లాట్ పిచ్ అయిపోయింది. సో దానివల్లే మేము బౌలింగ్ సరిగ్గా వెళ్ళిపోయామని చెప్పేసి పిచ్ మీద నెట్టేశాడు. అయితే దీనికి చాలామంది కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సరే, నువ్వు అనుకున్నట్టే ఫ్లాట్ పిచ్చే రెడీ అయింది అనుకుందాం, మరి ఇదే ఫ్లాట్ పిచ్ మీద మా బ్యాట్స్మెన్స్ మంచిగా బ్యాటింగ్ చేశారు కదా, మరి మీ బ్యాట్స్మెన్స్ ఎందుకు చేయలేదు? మరి మా బౌలర్స్ చూసుకుంటే ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు, మరి మీ బౌలర్స్ ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి దీనికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అయితే దీంతో పాటు మన బ్యాటింగ్ కోచ్ కూడా సేమ్ అదే విధంగా స్పందించాడు. ఈ పిచ్ ఏదైతే ఉందో ఈ పిచ్లో మాకు ఒక మూమెంట్ దొరికింది, సో దాని నుంచి మాకు ఒక మద్దతు దొరికింది, అందుకని చెప్పేసి మా బౌలర్స్ మంచిగా వేశారు. స్పిన్నర్స్ చూసుకుంటే కొంచెం స్పిన్నర్స్కి అంత మూమెంట్ దొరకలేదు, కానీ ఎప్పుడైతే 40 ఓవర్స్ కంప్లీట్ అయినాయో దాని తర్వాత ఆ ఫుట్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని మా వాళ్ళు తెలివిగా బౌలింగ్ చేశారు. సో దానివల్లే మేము గెలిచాం అని చెప్పేసి మరి మన బ్యాటింగ్ కోచ్ కూడా మాట్లాడటం జరిగింది. సో దీనికి బెన్ స్టోక్స్ ఏం సమాధానం ఇస్తాడు మరి? సో ఏమీ ఆన్సర్ లేదు కాబట్టి అలా వదిలేద్దాం.